హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ అందరికీ తెలిసేలా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. వీడిని జస్ట్ చూసిన తప్పే, మనం ఎలా చూసినా వీడు మాత్రం అదే ఫీలింగ్లో ఉంటాడు ఎప్పుడు అని పళ్ళు నూరుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన సహస్రకు మెడిసిన్ ఇచ్చి తనని తెచ్చిన పాలు సహస్ర చేతికిచ్చి ప్రాపర్గా పట్టుకో అంటూనే తనని ఎత్తుకొని పైకి నడుస్తూ ఉంటే, పైకి వెళ్తే ఇప్పుడు వీడు పర్సనల్గా చూస్తాను అంటాడు అని బ్రెయిన్లోనే రీల్ వేసుకున్న సహస్ర నేను కిందే ఉంటాను అనేసరికి కళ్ళు చిన్నవి చేసి షార్ప్గా చూసిన చూపుకి బెదిరి కళ్ళు మూసేసింది సహస్ర. తరంతో మాట్లాడి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అభినవ్. జీప్ ఫామ్ హౌస్ దాటడమే ప్రీతి నుంచి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి నేను వాడితో లేను అని ప్రీతి అడగకముందే ఆన్సర్ ఇచ్చాడు. నేను వాడి కోసం చేయలేదు, నీ కోసమే చేశాను అని క్లారిఫికేషన్ ఇచ్చి ఎక్కడున్నావు అని అడిగింది. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎక్కడున్నావు? ఎర్లీ మార్నింగ్ నన్ను ఎంక్వైరీ చేస్తున్నావు అని క్యాజువల్గా అడిగాడు అభినవ్. వాడికి మొబైల్ కొనడానికి షోరూమ్కి వచ్చాను. ఫస్ట్ అయితే ఇది చెప్పు, ఐఫోన్ 7 సిరీస్ తీసుకుంటున్నాను, అంతకు మించి అడ్వాన్స్డ్ వర్షన్ బెస్ట్ ఫోన్ ఇంకా ఏదైనా ఉందా అని ఫోన్ చేతిలో పట్టుకొని దాన్ని చూస్తూ అడిగింది ప్రీతి. యు ఆర్ లేట్ ప్రీతి అనగానే లిటిల్ బిట్ షాక్ అయిన ప్రీతి నవ్వుతూ నువ్వు తీసేసుకున్నావా అని అడిగితే ఆల్రెడీ సిమ్ ఇన్సర్ట్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి వస్తున్నా అని చెప్పాడు అభినవ్. హో నైస్ అని పెదవి పిలిచిన ప్రీతి ఇంతకీ ఎవరి కోసం తీసుకున్నావు అని అడిగితే నీకైతే అంకుల్, నాకైతే ఆంటీ ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి అర్జెంటుగా వాడితో మాట్లాడాలని ఒక్కటే గొడవ. అంకుల్ బాగా మేనేజ్ చేసినట్టున్నారు, ఆ ఎఫెక్ట్తో ఆంటీ నా మీద అటాక్ చేశారు అంటే నిజం చెప్పాబి, నువ్వు ఫోన్ కోసమే వెళ్ళావా వాడి దగ్గరికి అని డౌట్గా అడిగింది ప్రీతి. ప్రీతి డౌట్కి తన పక్కనే ఉన్న ఫైల్ చూస్తూ లాంగ్ బ్రీత్ తీసుకున్న అభినవ్, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ ఏంటి ప్రీతి? నీ బ్రెయిన్లో హాఫ్ నాకున్నా ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ లాయర్ అయ్యేవాడిని. అసలు ఎలా ఎంత షార్ప్గా ఉన్నావే నువ్వు అని అడుగుతూ ఉంటే సరే నన్ను ఎవరెస్ట్ ఎక్కించకు అంటూ అడగద్దని డైరెక్ట్గా చెప్పచ్చుగా అని సెటైర్ వేసి ఫోన్ రిటర్న్ చేస్తూ ఉంటే హే ప్రీతి, నేను క్యాజువల్గా అన్నాను అని వెంటనే తనని కన్విన్స్ చేస్తూ ఫోన్ రిటర్న్ చేయకు. వాడి గురించి తెలుసుగా నీకు, వీక్ ఒక ఫోన్ పగిలిపోతుంది లేదా మిస్ అయిపోతుంది. ఆంటీ నుంచి అంకుల్ నుంచి మనం సేఫ్గా ఉండాలంటే స్పేర్ మెయింటైన్ చేయడం బెటర్ అనడంతో ఆగి ఫోన్ బిల్ చేయమని చెప్పి ఆర్గనైజేషన్ పనా లేక పర్సనల్ పనా అని అడిగింది పక్కకు వచ్చి ప్రీతి. పర్సనల్ పని చూసుకోవడానికి నువ్వున్నావు, పైన పని చూసుకోవడానికి నేనున్నాను. నీ దాకా రాకుండా నా వరకు వచ్చిందంటే అది పైన పనే కదా అని సహస్ర గురించి సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ప్రీతికి డౌట్ రాకుండా డైవర్ట్ చేస్తాడు. రాజ్ చెప్పడం వేరు, బట్ తన సైడ్ నుంచి లీక్ చేయడం కరెక్ట్ కాదు అని అభినవ్ ఫీలింగ్. నా బిజినెస్ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉన్నా నీ లాయర్ బ్రెయిన్ని ఓవర్టేక్ చేయలేకపోతోంది అని మూతి మిడిచి కౌంటర్ అటాక్కి దిగింది ప్రీతి. అబ్బా ఆపవే తల్లి, నీకు వాడికి ఆడుకోవడానికి నేను బాగా దొరికాను. లాయర్గా నా క్లయింట్స్ కోసం నా బ్రెయిన్ ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీ ఇద్దరితో నేను వేగలేను, కానీ నన్ను వదిలేయండి అని డీకే రిసార్ట్స్ గురించి రిప్లై ఏంటి అని అడిగాడు బిజినెస్ ఇష్యూస్ తీసుకొచ్చి. ఇక ఈ క్వశ్చన్తో రాజ్ టాపిక్ డైవర్ట్ అయితే బిజినెస్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అభినవ్. మార్నింగ్ మళ్ళీ మమ్మీకి మస్కా కొట్టి డాడీ హెల్ప్తో బయటికి వచ్చిన క్యూటీ ఫ్రెండ్ పాపతో నిన్న బ్రేక్ వేసిన వర్క్ మీద స్టార్ట్ అయింది. ఈ రోజన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆరాటంగా పోతున్న క్యూటీ తనకి ఆపోజిట్ సైడ్ సిగ్నల్ క్రాస్ చేసి లెఫ్ట్ టర్న్ తీసుకున్న బ్లాక్ వ్యాంగ్లర్ జీప్ చూడడమే దాని మీద నెంబర్ చెక్ చేసి చిది ఆ రౌడీ లాయర్దే కదా అంటూ సిగ్నల్ బ్రేక్ చేసి జీప్ వెంట పడింది. ఓసే, నిన్న జరిగింది సరిపోలేదా, మళ్ళీ ఏంటి తిప్పావు అని వెనుక నుంచి ఫ్రెండ్ పాప పట్టుకుని ఊపిస్తూ ఉంటే కదలకుండా కూర్చో లేదంటే తోసేస్తా అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి యాక్టివ్ స్పీడ్ పెంచింది క్యూటీ. నీకు మీ మమ్మీ చేతిలో పడేదాకా ఇంతేనే, ఫస్ట్ టైం నీ ఇన్నోసెంట్ ఫేస్ చూసి వదిలేశాడు,
ఈసారి దొరికామో ఇద్దరం అడ్డంగా బుక్ అయిపోతాం అని గోల పెడుతున్నా పట్టించుకోకుండా ఫాలో అవుతూ ఉంటే ఏదో ఒకటి నెత్తి మీదకి తెచ్చుకునేదాకా నువ్వు సెట్ అవ్వవు అని విసుక్కుంటూ కూర్చుంది ఫ్రెండ్ పాప. బెడ్రూమ్కి తీసుకొచ్చిన సహస్రను బెడ్ మీదకి దించి ముడుచుకున్న తన మొహంలోకి టెన్షన్గా చూస్తూ వాట్స్ యువర్ ప్రాబ్లం అంటూ లూజ్గా ఉండి చెదిరిపోయిన తన డ్రెస్ చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు రాజ్. ఏం లేదు అంది చిన్న గొంతుతో కళ్ళు కిందకి దించి. మరి పైకి తీసుకొస్తూ ఉంటే వద్దన్నావు అన్నాడు కార్నర్ చేస్తూ. ఆ ప్రశ్నకు గుటకలు మింగుతూ కళ్ళెత్తి చూసిన సహస్ర ఏం లేదు అంది స్లోగా బెడ్ మీద వెనక్కి జరుగుతూ. బాబు మూడొచ్చి మీద పడితే తట్టుకోవడం తప్పించుకోవడం రెండూ తన వల్ల కాదు అని లోన టెన్షన్ పడుతూనే. నోరు తెరిచి సహస్ర చెప్పకపోయినా తన కళ్ళలోని బెదిరికి లిప్స్ క్యూట్గా ఆడిస్తూ ఐబ్రోస్ రైజ్ చేసి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉంటే నిజంగానే ఏం లేదు అంది పిల్లు తీసుకుని గుండెలకి అడ్డుగా పెట్టుకుంటూ. ఈ లూజ్ డ్రెస్లో నీ స్ట్రక్చర్ అంత బాగా ఎక్స్పోజ్ అవ్వడం లేదు, అయినా ఎందుకే చూడమని హింటిస్తున్నావు అని కసురుతూ సహస్ర అడ్డుగా పెట్టుకున్న పిల్లలాగి బెడ్ మీదకి విసిరి చాపి ఉన్న సహస్ర కాళ్ళ మీద వెయిట్ వేయకుండా కూర్చున్నాడు రాజ్. ఏం చేస్తున్నావు అంది చేతులతో బాడీ చుట్టుకుంటూ. నువ్వనుకున్నదే మిస్ చేసి నేను డిసప్పాయింట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు హంస అంటూ మీదకి వంగుతూ ఉంటే రాజు గుండెలకి చేతులు అడ్డుగా పెట్టి నేనేమీ అనుకోలేదు, ప్లీజ్ వెళ్ళిపో అంది మొహం పక్కకు తిప్పుకొని. తిప్పిన తన మొహాన్ని చేత్తో స్ట్రైట్గా పెట్టి అడ్డుగా పెట్టిన చేతుల మీద ప్రెషర్ ఇస్తూ సహస్రకి క్లోజ్గా వచ్చిన రాజ్ షోల్డర్ మీద తన హెడ్ వెయిట్ నిలిపేసరికి ప్లీజ్ 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 లీవ్ మీ అలోన్ అంటూ కంగారుగా అరుస్తుంది సహస్ర. తన టెన్షన్ పట్టించుకోకుండా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ బాడీ మెజర్మెంట్స్, బట్ ఈ కలర్ నీకు బాగుంది, వాట్స్ యువర్ సైజ్ అని చెవిలో గుసగుసగా అడుగుతున్న రాజ్ వెచ్చని ఊపిరి చెవి వెనుక తగులుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకున్న సహస్రకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆన్సర్ చెప్పకుండా ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అని రాజ్ క్లోజ్నెస్ భరించలేని ఇబ్బందితో కష్టంగా చెప్తూ ఉంటే నువ్వు ఎంత వద్దంటే అంత వెయిట్ వేస్తా హంస అంటూ స్లోగా హ్యాండ్ నడుము చుట్టూ చేరుస్తూ ఉంటే బిగుసుకుపోతూ భయంగా ఎక్సెల్ అని చెప్పి రాజ్ చేతిని తోసేసింది సహస్ర. యాక్చువల్గా రాజ్ ఆర్డర్ పెట్టింది ఎక్సెల్ కావడంతో లూజ్గా ఉన్న డ్రెస్ని వేళ్లతో లాగి చూస్తూ ఉంటే ఆ చేతిని విసిరి కొడుతూ పళ్ళు బిగించిన సహస్ర కళ్ళలోకి చూస్తూ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు, నిజం చెప్తావా టేప్ తీసుకొని నన్నే మెజర్ చేసుకోమంటావా అని తన కన్ఫ్యూజన్తో బెదిరింపుకు దిగాడు. పిల్లలు అన్నదానికి కళ్ళు పెద్దగా మార్చి వింతగా రాజ్ని చూస్తూ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ప్రతి బ్రాండ్కి పర్టికులర్ డిజైన్ కోడ్ ఉంటుంది, నేను వాడే బ్రాండ్ ఎక్సెల్ సరిపోతుంది, ఈ బ్రాండ్లో నాకు లార్జ్ సరిపోతుంది అని రాజ్ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చి చెప్పానుగా ఇక దిగు అంది చిరాగ్గా. సహస్ర ఇచ్చిన క్లారిటీకి కింద పెదవి బిగించి ఇంట్రెస్ట్గా చూస్తూ నీకు క్లాసులు పీకటం బాగా అలవాటు అనుకుంటా, టీచర్గా పనిచేస్తున్నావా పాప అని ఇంటెన్స్ వాయిస్తో వత్తి వత్తి అడుగుతూ ఉంటే బాబు ఫీలింగ్కి మొహం చిట్లించింది సహస్ర. ఈ ఎక్స్ప్రెషన్ మార్చు, నచ్చలేదు అని హెడ్ ఢీ కొట్టి సీరియస్గా చెప్పి సహస్ర షోల్డర్ చుట్టూ చేయి వేసి దగ్గరికి హత్తుకుంటూ ఉంటే దూరం తోయడానికి చూస్తుంది ముడుచుకుపోతూ. బట్ రాజ్ వెయిట్ ముందు ప్రెషర్ ముందు ప్రెజెంట్ సహస్ర సిచ్యుయేషన్ వీక్గా ఉండడంతో హ్యాండిల్ చేయలేక వెనక్కి వాలిపోయింది. షోల్డర్ కిందున్న చేత్తో సహస్రని క్లోజ్గా తనకి హత్తుకొని మెడవంపులో ముఖం చేర్చి డీప్ బ్రీత్ తీసుకుంటూ స్మెల్ బాగుంది, ఫ్రెష్గా, డైలీ ఇలాగే మెయింటైన్ చేయి అని అక్కడ చిన్నగా ముద్దు పెట్టాడు. రాజ్ పెదవుల స్పర్శకి గట్టిగా కళ్ళు మూసుకున్న సహస్ర ఆ కోపాన్ని దుప్పటి మీద చూపిస్తూ కచ్చిగా గుప్పెట్లో దుప్పటి బిగించింది. తన ఇరిటేషన్ తెలుస్తూ ఉంటే నాకు ఫోర్స్ చేయడం ఇష్టం ఉండదు, అందులో ఫీల్ కూడా ఉండదు, డోంట్ వరీ హంస అంటూ సహస్రను వదిలి బెడ్ దిగేశాడు రాజ్. రాజ్ వదలటంతోనే అప్పటి వరకు ఒగ్గబట్టిన ఊపిరిని నెమ్మదిగా తీసుకుంటూ నీళ్లు నిండుతున్న కళ్ళతో రాజ్ని చూడడం కూడా ఇష్టం లేనట్టు ఫేస్ సైడ్కి తిప్పేసింది సహస్ర.
నిన్న షాపింగ్ అంటే బాత్రూంలో పడుకున్నావు. నీతో షాపింగ్ వచ్చిరాదని నాకు క్లారిటీ వచ్చింది. సో ఈవినింగ్ షాపింగ్ ఫినిష్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది. నీకు కావాల్సినవన్నీ తరం చూసుకుంటాడు. పారిపోయే ప్లాన్స్ చేయకుండా గుడ్ గర్ల్లా రెస్ట్ తీసుకో అని ఇన్స్ట్రక్షన్స్తో పాటు స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు రాజ్. అతను వెళ్ళడమే విపరీతమైన కోపంతో పాటు భరించలేని అసహనంతో తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చిన సహస్ర బెడ్ మీద అడ్డంగా పడిపోయింది. ఆఫీస్కి రావడమే ఫస్ట్ దీపక్ని తన క్యాబిన్కి రమ్మంటూ లోపలికి వెళ్ళింది ప్రీతి. మే ఐ కమ్ ఇన్ మ్యామ్ అని పర్మిషన్ అడిగితే ఎస్ అని రిప్లై ఇచ్చిన ప్రీతి లోపలికి వచ్చిన దీపక్ను మొదటిగా డీకే రిసార్ట్స్ గురించి అడిగింది. వాళ్ళు మనకు అగెనిస్ట్గా ప్రొసీడ్ అవుతున్నారు మ్యామ్. ఆల్రెడీ అభినవ్ సార్కి దానికి సంబంధించిన కాపీ ఫైల్ పంపించాను. రియల్లీ చాలా డేర్ చేస్తున్నారు. సీట్ మ్యామ్ అంటూనే ఫైల్ ప్రీతికి ఇచ్చాడు దీపక్. 2 years బ్యాక్ సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో డీకే రిసార్ట్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. రైట్ నౌ కొండకి వెంట్రుక కట్టినట్టు డీకే రిసార్ట్స్ సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో వైరానికి కాలు దువ్వుతుంది. పోతే వెంట్రుక, లక్కు బాగుండెందితే కొండంతా సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని తెగించి స్టెప్ తీసుకున్న డీకే రిసార్ట్స్ ఫైల్ చూడడమే ఫుల్ ఇరిటేషన్తో అభినవ్కి కాల్ చేసింది ప్రీతి. ఇప్పుడే వచ్చాను. నేను స్టడీ చేసి సొల్యూషన్ చెప్తాను. నువ్వు తొందరపడి వాడికి చెప్పకు. వాడి తిక్కలో ఏమైనా చేస్తే మళ్ళీ అదొక తలనొప్పి అని ప్రీతికి అడ్వైస్ చేయడంతో ఓకే అని కాల్ కట్ చేస్తే హైకోర్టు ప్రెమిసెస్లోకి దూసుకుపోయిన జీప్ చూస్తూ గేట్ దగ్గరే ఆగిపోయింది క్యూటీ. సడన్ బ్రేక్తో హెల్మెట్కి గుద్దుకున్న ఫ్రెండ్ పాప క్యూటీ భుజాలు చరుస్తూ ఎందుకు ఆగిపోయావు? పో, రాకెట్ల లోపలికి దూసుకుపో. లేడీ రౌడీని, లేడీ ఫైటర్ని అంటూ ఆ రౌడీ గడి మీదకి పో. వాడు పులిలా గర్జిస్తాడు, విలన్లా వార్నింగ్ ఇస్తాడు. కాలు చెయ్యి విరక్కొట్టుకొని ఈసారి డెఫినెట్గా హాస్పిటల్ బెడ్ మీద పడతావు. నెక్స్ట్ నేను మీ మమ్మీ చేతిలో మటాష్ అయిపోతాను. ఆ నెక్స్ట్ వీక్ నువ్వు పెళ్లి చేసుకుని ఎన్ఆర్ఐతో ఫ్లైట్ ఎక్కేస్తావు. పోవే పో అని ఎంత చెప్పినా వినకుండా రౌడీ లాయర్ని ఫాలో అయిన క్యూటీ మీద తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కక్కేస్తోంది ఫ్రెండ్ పాప. ఆ ఫ్రస్ట్రేషన్ పట్టించుకోకుండా పార్క్ చేసిన జీప్లో నుంచి దిగిన అభినవ్ ఎటు వెళ్తున్నాడో చూసుకుంటుంది క్యూటీ. తన గోల పట్టించుకోకుండా రౌడీ లాయర్కి సైట్ కొట్టుకుంటున్న క్యూటీ నెత్తి మీద నెత్తి మీద పెట్టిన హెల్మెట్ మీద గట్టిగా కొట్టి, "ఒసై, నేను చెప్తోంది నీకే, వింటున్నావా?" అని అరుస్తూ ఉంటే, "ఇది చెప్పడం కాదే, చిరాకు తెప్పించడం అంటారు" అని ఫ్రెండ్ పాపని కళ్ళు ముడిచి కోపంగా చూస్తూ ఉంటే, "నా టెన్షన్ మొత్తం మీ మమ్మీ గురించేనే" అంది క్రయింగ్ ఫేస్తో. "అయితే నువ్వు కూడా మా మమ్మీ దగ్గరికి పో, కూల్గా ఏసీలో కూర్చో" అని బండి మీద నుంచి కిందకి తోసేసి, "నేను వాడి సంగతి తేల్చుకొని వస్తాను" అంటూ యాక్టివా పార్కింగ్ సైడ్కి టర్న్ చేసింది క్యూటీ. "ఒసై, నన్ను తోసేసావు, బట్ మీ మమ్మీని మైండ్లో పెట్టుకో. నువ్వు రౌడీ లాయర్ వెంట పడుతున్న విషయం మీ మమ్మీకి తెలిసిందో ఇక అంతే సంగతులు" అని ఫ్రెండ్ పాప అరుస్తూనే ఉంది. బట్ మన క్యూటీ పాప రౌడీ లాయర్ని టార్గెట్గా పెట్టుకొని రయ్యన్న లోపలికి దూసుకుపోయింది. రాజ్ కంపెనీ నుంచి వచ్చిన పర్సన్ ఇచ్చిన డీకే రిసార్ట్స్ ఫైల్ సీరియస్గా స్టడీ చేస్తున్నాడు అభినవ్. నల్ల కోటు వేసుకున్న ఒక పెద్ద లాయర్ని అభినవ్ రూమ్ అడ్రస్ అడిగి సరాసరి రూమ్లోకి వచ్చింది క్యూటీ. ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఫైల్లో మునిగిపోయిన అభినవ్ని కొన్ని క్షణాలు డోర్ స్టెప్ దగ్గర నుండి అలా చూస్తూ ఉండిపోయింది క్యూటీ. ఏ ఆలోచన లేని మదిలో ఏదో చిన్న అలజడి అభినవ్ని చూడడమే మొదలైంది. అతన్ని చూస్తున్న కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ ఆకర్షణ ఏమిటో, ఎందుకో తెలియని మనసుని, తెలుసుకోమంటున్న మెదడుని రెండింటినీ వదిలేసి కళ్ళు మాత్రం అభినవ్ మీదే లగ్నం చేసింది. ఎంట్రన్స్లో నిలబడిన కొత్త మనిషిని చూసి, "మ్యామ్, ఎవరి కోసం వచ్చారు?" అని అభినవ్ అసిస్టెంట్ మొన్నే అడిగిన ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చిన క్యూటీ, "లిఖితా గుప్తా, మీ సార్ కోసం వచ్చాను" అని అభినవ్ని చూస్తూ ఆన్సర్ ఇచ్చింది. స్వీట్నెస్ మిక్స్ చేసిన ఈ మంకీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ ఫైల్ కొంచెం జరిపి ఐ కార్నర్గా క్యూటీని చూసిన అభినవ్ అసహనంతో కళ్ళు చిట్లిస్తే ఆ చిన్న రియాక్షన్కే పెదవులు విచ్చుకున్న క్యూటీ వెంటనే అతని మీద నుంచి కళ్ళు తిప్పేసింది. "సార్ బిజీగా ఉన్నారు, మీరు ఒక ½ an hour వెయిట్ చేయండి, నేను తర్వాత పిలుస్తాను" అని రెస్పెక్ట్తో చెప్పిన మున్ని ఆన్సర్కి ఊహల్లో విహరిస్తున్న క్యూటీ పాప నేల మీదకి ల్యాండ్ అవుతూ,
నేను మీ సార్కి తెలుసు, వర్క్ మీద రాలేదు, తప్పుకో అని మున్నిని తప్పుకొని లోపలికి అడుగు పెట్టిందో లేదో టేబుల్ మీద లాబుక్తో అభినవ్ గట్టిగా కొట్టిన సౌండ్కి 2 అడుగుల దగ్గర ఆగిపోయింది క్యూటీ. మున్ని, నా కోసం వచ్చినా కేస్ కోసం వచ్చినా వెయిట్ చేయమని చెప్పు. ఇది లాయర్ రూమ్, పోలీస్ స్టేషన్ కాదు ఇష్టానికి బిహేవ్ చేయడానికి అని క్యూటీని చూస్తూ సీరియస్గా చెప్పిన అభినవ్ తిరిగి ఫైల్ తీసుకుంటే, ప్లీజ్ మేడం, మీరు బయట వెయిట్ చేయండి, సార్ ఫ్రీ అయ్యాక నేను వచ్చి పిలుస్తాను అని బాస్ కోపాన్ని తన రిక్వెస్ట్లో చూపిస్తూ ఉంటే మున్ని ఫేస్లోని ఇబ్బందిని గమనిస్తూ ఇక బయటకు వచ్చేసింది. అవ్వడానికి లాయర్ అయినా రౌడీకి ఏమాత్రం తక్కువ లేడు అని అందరి ముందు తనని కార్నర్ చేసినందుకు, ఇంకా వెయిట్ చేస్తున్నందుకు పళ్ళు నూరుతూ వకీల్ సాబ్ పిలుపు కోసం వెయిట్ చేస్తోంది క్యూటీ. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి సహస్ర రూమ్కి వచ్చాడు తరంగ్. గోడలు పట్టుకుని నెమ్మదిగా నడవడం ప్రాక్టీస్ చేస్తోంది సహస్ర. డోర్ తీసుకుని లోపలికి వచ్చిన తరంగ్ని చూసి పట్టనట్టే తన ప్రాక్టీస్ మీద ఫోకస్ చేసింది. కాళ్ళ మీద ప్రెషర్ వేయకూడదు అని డాక్టర్ చెప్పిన మాటకి ఇప్పుడు సహస్ర చేస్తున్న దానికి ఫీల్ అవుతూ, మూవీస్లో చూశానక్క ఇలా గాయాలతో హీరోయిన్స్ ప్రాక్టీస్ చేయడం అని అంటే, నేను హీరోయిన్ని కాదు అని నడవడం ఆపి తరంగి చూస్తూ, నాకు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు, అండ్ ఇది నా అవసరం కూడా అని ఆన్సర్ ఇచ్చింది సహస్ర. కాళ్ళు సపోర్ట్ చేస్తే వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారా అక్క అన్నాడు తన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ. వెళ్ళిపోవాలనున్నా ఆ ఛాన్స్ నాకు లేదు, అక్క అని పిలవడమే కానీ సపోర్ట్ చేసే ధైర్యం నీకు లేదు అంది తరంగిగోని టార్గెట్ చేస్తూ. డాక్టర్ మీ కాళ్ళకి 2 days రెస్ట్ కావాలని చెప్పారు, అందుకేగా సార్ కూడా మిమ్మల్ని మార్నింగ్ ఎత్తుకొని తీసుకొచ్చారు. సార్ మీ విషయంలో అంత కేరింగ్ చూపిస్తూ ఉంటే మీరెందుకక్క ఇంత మొండిగా చేస్తున్నారు అని తరంగ్ను ప్రశ్నించడమే సహస్ర కోపం నశాలని కంటింది. మీ సార్ నా మీద చూపించేది కేరింగ్ కాదు, కసాయితనం. బలిచ్చే మేకను నేను, ఆ బలికి నన్ను సిద్ధం చేసుకుంటున్నాడు. చిన్నపిల్లాడివి కాబట్టి ఇంతకు మించి నీకు చెప్పలేకపోతున్నా. ఇంకోసారి మీ సార్ గురించి నా ముందు మాట్లాడకు అని కచ్చిగా పళ్ళు బిగించి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఎందుకేరా లేడీస్తో మంచిగా ఉండకూడదు అనేది అని వినిపించిన రాజ్ వాయిస్కి విస్తుపోయి డోర్ సైడ్ చూసింది సహస్ర. బయటకు చూస్తున్న సహస్రను మేడం అని పిలుస్తూ అప్పటి వరకు తన చేతిలో హైడ్ చేసిన స్పీకర్ ఆన్ చేసి ఉంచిన ఫోన్ సహస్రకు కనిపించేలా పెట్టి, సార్ మీతో మాట్లాడతారంట అని చెప్పడంతో చాలా కోపంగా చూసింది తరంగ్ను. ఆ కోపానికి తలదించుకొని ఫోన్ వాల్ స్టాండ్ మీద పెట్టి, సార్ మాట్లాడండి అని చెప్పి డోర్ స్టెప్ దాటి బయటకు వెళ్ళిపోయాడు తరంగ్. ఏంటి హంస, నేను నీకోసం ఎటువంటి డ్రెస్సెస్ తీసుకోవాలనో ఇక్కడ పిచ్చోళ్ళ కొట్టుకుంటుంటే అక్కడ నువ్వు కష్టపడి కర్తవ్యంలో విజయశాంతి మేడం లాగా తెగ హార్డ్ వర్క్ చేసేస్తున్నావు ఏంటి, నాకు మస్కా కొట్టి ఎస్కేప్ అవుదామని అని వెటకారంగా ప్రశ్నించేసరికి ఒళ్ళు మండింది ఇక్కడ హంసకు. బుద్ధుందా నీకు? నీ చీప్ మెంటాలిటీతో ఇలా నన్ను ట్రాప్ చేస్తే ఏమొస్తుంది నీకు అని కోపంగా అడిగితే, దెన్ నీ కాస్ట్లీ మెంటాలిటీతో అక్క అని పిలుస్తున్న పాపానికి తరంగ్ను లాక్ చేస్తే ఏమొస్తుంది నీకు అని రివర్స్లో కొట్టినట్టే వచ్చిన రాజ్ ప్రశ్నతో ఇక సౌండ్ లేదు హంసలో. వీళ్ల మధ్య కూడా ఇక టామ్ అండ్ జెర్రీ ఫైట్ షురూ అయింది. ప్రణయం తర్వాత కలహం, కలహం తర్వాత ప్రణయం ఎప్పుడూ మధురమే కదా. మరి వీరి ప్రణయ కావ్యానికి తెర తీయాలన్న బలుపు బాబు ఉత్సాహానికి హంస సహకరిస్తుందా? బాబు ప్రయత్నాలు, పాప విహల యత్నాలు చూడాలంటే ఫాలో అయిపోండి మరి.